నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలలో పాత్రికేయులకు ప్రథమ స్థానం కల్పించేలా కృషి చేస్తా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి పదకొండు ఏరియాల్లో ఏఐటీయూసీని గెలిపించే దిశగా కార్మికులు సమాయత్తమయ్యారు ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ధీమా సింగరేణిలో నిజాయితీగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే సిఐటియును ఆదరించండి ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేసి గెలిపించండి సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు సింగరేణిలో గడియారం గంట మోగాల్సిందే ఐఎన్టీయూసీ గెలవాల్సిందే ఐఎన్టీసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం ఆశాభావం సింగరేణి ఎన్నికలకు రంగం సిద్ధం సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 39,748 మంది కార్మికులు ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలలో పాత్రికేయులకు ప్రథమ స్థానం కల్పించేలా కృషి చేస్తారని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడించారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఆధ్వర్యంలో నూతన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ను మంగళవారం ఆత్మీయంగా సన్మానించారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యవర్గ సమావేశంలో ముందుగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ క్లబ్ సభ్యులందరూ పూలమాలలు శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పాత్రికేయుల ఇళ్ల స్థలాల విషయంలో నివేదికను పరిశీలించి తప్పకుండా స్థలాలు ఇప్పించడానికి కృషి చేస్తానని తెలిపారు. అందరూ ఎదగాలి, అందరూ సంతోషంగా ఉండాలన్నదే నా తపన అని తెలిపారు. రామగుండం ప్రాంతం ఒకప్పుడు మాంచెస్టర్ ఆఫ్ ఇండియాగా వెలుగొందేదని, గత పాలకుల నిర్లక్ష్యం, ఇక్కడి ప్రజాప్రతినిధుల అలసత్వం కారణంగా ఇప్పుడు వెలవెలబోతుందని వాపోయారు. ఇప్పుడు తన ముందు ఉన్న లక్ష్యం ఒకటేనని, ఈ ప్రాంతానికి బొగ్గు, నీరు ఆధారిత పరిశ్రమలు తీసుకురావడం, మళ్లీ ఈ ప్రాంతాన్ని నిరుద్యోగం లేని మునుపటిలా మార్చడమేనని తెలిపారు. కలిసి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రయత్నం చేద్దాం. సలహాలు ఇవ్వండి, సూచనలు ఇవ్వండి. ఇంతకుముందు శ్యామం చెప్పారు, అప్పుడప్పుడు నెగిటివ్ రాస్తుంటామని. నెగిటివ్ రాసే ముందు ఫోన్ చేసి అడగండి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఫలానా వాడు ఈ తప్పు చేసింది ఎందుకు చేసిందని అడగండి. దానికి నేను జవాబు చెప్పకపోతే నెగిటివ్ కాదు, ఇంకేదైనా చేయండి. ఒక నెగిటివ్ రాయడం వల్ల సమాజంలో తప్పుడు సమాచారం ఉంది. అది దానిపైన ఆలోచించాల్సి. ఒకవేళ నేను తప్పు మాట్లాడితే క్షమించండి, రైట్ మాట్లాడితే తీసుకోండి. ఇవాళ సీనియర్లకు, జూనియర్లకు అందరికి కూడా నేను విన్నవించుకుంటాను. ఈరోజు మన ప్రాంతాన్ని మళ్ళీ పూర్వవైపు తీసుకురావడానికి ప్రయత్నం చేద్దాం. మొన్న అసెంబ్లీలో నేను మాట్లాడినా, మా బాబాయ్ మార్టీ గారు చెప్పినారు. నాకు మాట్లాడే అవకాశం రాలేదు, జస్ట్ క్లారిఫికేషన్ అవకాశం వచ్చింది. అంటే అవును కాదు అని చెప్పాలి. నేను సమయం తీసుకొని 1 నిమిషం పాటు మాట్లాడి, ఆ దాంట్లో 1 నిమిషం సమయాన్ని తీసుకొని మన ప్రాంతం గురించి చెప్తూ, మనల్ని ఇలా కోల్బెల్లో పీట్ హెడ్ మీద ఉన్న నీళ్లు, భూములు అన్ని ఉన్న మనకు అన్యాయం జరిగిందనే విషయాన్ని ఇలా చెప్తే మీకు నమ్మరు. బయటికి వచ్చి అదే నాయకుడితో మాట్లాడితే యువర్ రైట్ అని చెప్పి వాళ్ళే అన్నారు. నిజం, యువర్ రైట్ అన్నారు. కానీ మా ముఖ్యమంత్రి గారు ఆడ పెట్టుకోదరాడు, పెట్టాం, ఏం చేస్తాం అన్నట్టుగా మాట్లాడారు. అంతే, ముఖ్యమంత్రి ఏం తెలుసుకుంటారు అది వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఎక్కడ కూడా గౌరవంగా ఉండే విధంగా ఎవరైతే ఈరోజు నాకు అవకాశం ఇచ్చినారో, 25 సంవత్సరాలుగా ఈ ప్రాంతం నుంచి ఒక అధికారంగా మాట్లాడే అవకాశం రావాలని ఒక తపనతోటే ఈ ప్రాంతం వెనుకబడతా ఉంది అనే ఒక ఆలోచనతో, ఈ ప్రాంతంలో అందరికీ సహాయం చేయాలనే ఒక సంకల్పంతో అనేక సార్లు ఓటు మీద కూడా పోటీ చేసుకుంటూ వచ్చిన ఈరోజు అవకాశం వచ్చింది. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. తెలిస్తే వాళ్ళే ప్రభుత్వం వస్తుంది అన్నారు. ఆయన మరి ఎందుకన్నాడు, అది నిన్న గోదావరి పబ్లిక్ అంతా ఆయన దించాలనుకున్నారో ఏమో. మరి రాష్ట్రం అంతా కూడా ఒకటే పాయింట్, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చారు. ఆయన మాట నిజమైంది, ఏది కాలేదు కానీ ఇదైతే నిజమైంది. మరి ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది, శాసనసభ్యుడు రావడం, ప్రభుత్వం రావడం, మరి దానికి తోడు మా శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలను తెలిసిన వ్యక్తిగా, మరి మాకు దగ్గర వ్యక్తి, వారు కూడా ప్రధానమైనటువంటి బాధ్యత ప్రభుత్వంలో ఉన్నారు.
దానికి తోడు రేవంత్ రెడ్డి గారు వారు చాలా నాకు అత్యంత దగ్గర సన్నిహితులు, విద్యార్థి దశ నుంచి కుటుంబ సభ్యులుగా ఉంటాను. వారు గతంలో రామగుండంలో మా దగ్గర ఇప్పుడు వస్తూ పోతున్నవారు. ఈ ప్రాంత సమస్యలన్నీ కూడా వారికి తెలుసు. ప్రత్యేకంగా నాతో ఎప్పుడు చర్చిస్తూ ఉంటారు. ఒకసారి అంటే నాతోనే కాదు, శ్రీనివాసరెడ్డి గారు మీరు చెప్పినటువంటి సీనియర్ జర్నలిస్ట్ అందరూ మేము మొన్న హౌస్లో కూర్చుంటే వచ్చినారు. ఆ రోజు నేను కూడా అక్కడ ఉన్నాను. నేను, విజయరామరావు గారు, శ్రీధర్ గౌడ్ గారు, బట్టి గారు మాట్లాడుతూ ఉంటే ఒక పాలసీగా తీసుకొని ముందుకు పోదామనేటువంటి ఆలోచన పడుతుంది. ఈ కార్యక్రమంలో గోదావరి ఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్, కోశాధికారి గడ్డం శ్యామ్, సీనియర్ పాత్రికేయులు కోళ్ల లక్ష్మణ్, జకం సత్యనారాయణ, వంశీ, మారుతి, వేల్పల నారాయణ, దయానంద్ గాంధీ, రంగు రాజయ్య, మాధవరావు, రామ్ శంకర్, మ్యాజిక్ రాజా తదితరులు పాల్గొన్నారు. 11 ఏరియాల్లో ఏఐటీయూసీని గెలిపించే దిశగా కార్మికులు సమాయత్తమయ్యారని ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ధీమా వ్యక్తం చేశారు. గోదావరి ఖని భాస్కరరావు భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ గెలుపును ఎవరూ ఆపలేరని, కార్మికులంతా నక్షత్రం గుర్తుకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. సర్కారు సంఘాలతో సింగరేణి సంస్థకు కార్మికులకు ఎప్పటికీ నష్టమేనన్న విషయాన్ని ఇదివరకున్న టీబీజీ కేసుతో కార్మికులు గ్రహించారని తెలిపారు. అందుకే బుధవారం జరిగే ఎన్నికల్లో సర్కారు సంఘం ఐఎన్టీయూసీకి కర్ర కాల్చి వాత పెట్టబోతున్నారని, ఏఐటీయూసీని భారీ మెజార్టీతో గెలిపించనున్నారని సీతారామయ్య అసభావం వ్యక్తం చేశారు. కొన్ని యూనియన్లు తాము గెలవకపోయినా అధికారం సంఘంకు బలం చేకూర్చేలా సహకరిస్తున్నారని, అది కూడా కార్మికులు గమనించి అటూ ఇటూ కాకుండా నక్షత్రం గుర్తుకు ఓటు వేసి ఏఐటీయూసీని గెలిపించాలని కోరారు. సింగరేణి ఎన్నికలలో నేను 11 ఏరియాలు కూడా తిరిగి వచ్చాను. అన్ని ఏరియాల్లో కూడా కార్మికులు ఈసారి ఏఐటీసీని గెలిపించడం ద్వారానే సింగరేణి సంస్థని కాపాడుకోవాలి, కార్మికుల హక్కులను రక్షించుకోవాలని ఒక నిర్ణయానికి వచ్చారు. సర్కారు సంఘాలను గెలిపిస్తే సింగరేణికి సంబంధించిన వేలాది కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఎట్లా చేసిందో ఈ ప్రభుత్వం కూడా అదే చేసే పరిస్థితి ఉన్నది. ఆనాడు టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉండి టీబీజీకేఎస్ యూనియన్ సింగరేణిలో ఉండటం వల్ల వేలాది కోట్ల రూపాయలు తరలించకపోయినా అడగలేని పరిస్థితి ఉన్నది. అట్లాగే రేపు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి ఐఎన్టీసీ యూనియన్ సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉంటే మళ్ళీ అదే పాత పాట జరుగుతుంది. మళ్ళీ సింగరేణి డబ్బు వేలాది కోట్ల రూపాయలని తరలించకపోయినా అడిగే యూనియన్ ఉండదు. కాబట్టి ఇవాళ అసెంబ్లీ కొత్తగా జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు అసెంబ్లీలో ఉన్నాయి. సింగరేణి గురించి ఏ ఒక్క పార్టీ ఎమ్మెల్యేనైనా మాట్లాడా? గత వారం రోజుల్లో 2 సార్లు సిపిఐ పార్టీ ఎమ్మెల్యే మన యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ఉండటం వల్ల కామెడి సాంబశివరావు గారు సింగరేణిలో 60,000 కోట్ల రూపాయలు కొమ్ముకోవడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ జరపాలని, కమిటీ వేయాలని అసెంబ్లీలో పట్టుబట్టిన విషయం ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. అట్లాగే సింగరేణి సిఎండి వచ్చి 9 సంవత్సరాలు అవుతుంది. దీని మీద కూడా ఎంక్వైరీ జరపాలని చెప్పేసి డిమాండ్ చేశాడు. మరి అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ ఎవరు కూడా సింగరేణి మాట తీయలేదు. ముఖ్యంగా ఇవాళ సిఐటి యూనియన్ గత 6 ఎన్నికలలో ఏనాడు కూడా వాళ్ళకి కనీసం 3,000 ఓట్లు దాటలేదు. ఇదే సిఐటి ఒకప్పుడు పెన్షన్ నష్టమని, పెన్షన్ వద్దని కరపత్రాలు వేసి కార్మికులని మోసగించిన సంగతి తెలుసు. మళ్ళీ ఇప్పుడు కరపత్రాలు పట్టుకొని మేము నీతివంతులం అని మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళ చరిత్ర అందరికీ తెలుసు. ఇలాంటి సంఘాలు కార్మికులను మోసగిస్తే తప్ప
కార్మికులకి ఉపయోగపడేది ఏముండదు. ఇట్లాంటి సంఘాల వల్ల కార్మిక వర్గానికి వచ్చేది ఏం లేదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో కూడా బిహెచ్ఈఎల్లో ఎన్నికలు జరిగితే వీళ్ళు ఆంధ్రాలోనేమో వైఎస్ఆర్సీపీ యూనియన్తో కలిశారు, తెలంగాణలోనేమో అధికార పార్టీ టీఆర్ఎస్ యూనియన్తో కలిశారు. కానీ కార్మికులు అక్కడ రెండు చోట్ల కూడా ఈ సంవత్సరం జరిగిన ఎన్నికలలో ఏఐటీసీని అఖండ మెజార్టీతో గెలిపించారు. ఏదేమైనా కార్మికులందరూ డిసైడ్ చేసుకున్నారు. వార్ వన్ సైడ్ అని కార్మికులందరూ చెప్తూనే ఉన్నారు. కాబట్టి ఈ ఎన్నికలలో నక్షత్రం చుక్క గుర్తుకు ఓటించి ఏఐటీసీని గెలిపించడం ద్వారా సింగరేణి రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణకి తోడ్పడాల్సిందిగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తాం. ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు మట్టి ఎల్లగౌడ్, ఆరెల్లి పోషం, రంగు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో నిజాయితీగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే సిఐటిను ఆదరించాలని, ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కార్మికులకు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపునిచ్చారు. గోదావరిఖని శ్రామిక భవన్లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికులు కొన్ని కార్మిక సంఘాలు చూపిస్తున్న ప్రలోభాలకు ఆశపడకుండా తమ సంస్థ పరిరక్షణ కోసం, కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయాలని, కార్మికులకు మొదటి నుంచి సొంతింటి కల సహకారం కోసం, కార్మిక కుటుంబాలకు స్వచ్ఛమైన తాగునీరు కోసం పోరాటం చేస్తూ వస్తున్న సిఐటిను కార్మిక వర్గం ఆదరించాలని, ఉదయించే సూర్యుని గుర్తుకు బుధవారం జరిగే ఎన్నికల్లో ఓటు వేయాలని కోరారు. రేపు సింగరేణి జరగబోయే ఎన్నికలలో ఏఐటీసీ, ఐఎన్టీసీ నైతికతను కోల్పోయినాయి. వాళ్ళు చెడిపోవడమే కాకుండా కార్మికులు కూడా చెడగొడుతూ ఉన్నారు, అధికారులను కూడా చెడగొడుతూ ఉన్నారు. ఇవాళ విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు సంపాదించి కార్మికుల ఎరగా ఇలా చికెన్లు, మటన్లు, మందు పెట్టి బహాటంగా సిగ్గు లేకుండా మైన్ల మీద కమ్యూనిటీలకు రమ్మని ప్రతి కార్మికుడిని తాగనన్న చిట్టీలు బలవంతంగా ఇచ్చి కమ్యూనిటీలో తీసుకుపోయి మభ్యపెట్టి ఓటించుకొని గెలవాల్సి వస్తున్నారు. కార్మిక సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీకు 200, 300 చీప్ లిక్కర్ తాగిపించి మీరు లొంగిపోవడం వల్ల మీ మీద 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి రేపు 50 లక్షల కోట్ల రూపాయలు సంపాదించే కార్మిక సంఘాలని మీరు దగ్గరికి తీయద్దని పలుసార్లు విజ్ఞప్తి చేస్తున్నా. మరొకసారి అందరికీ నమస్తకారం చేసి చెప్తా ఉన్నా, దయచేసి తాగిపెట్టి తినిపించడానికి ఓటేయడం ద్వారా సింగరేణిని రక్షించలేరు, అవినీతి నిర్మించలేరు, మీ హక్కులు మీరు కాపాడుకోలేరు. మళ్ళీ మన మీద పెత్తనం చేసి మన హక్కులు పొడగొట్టడానికి సిద్ధంగా ఉంటారు. నిజాయితీగా మీకోసమే పనిచేస్తున్న సిఐటిని సొంతింటికల నెరవేర్చడం కోసం, పెరిచిన ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయడం కోసం ఇలా 35 నుంచి 40 సంవత్సరాల వయసు కానీ, బినామీ పేర్లు కానీ చాలా అంశాల మీద స్పష్టతతో ఉన్నాం. అవి ఖచ్చితంగా నెరవేరుస్తామన్న సంకల్పం ఉంది. ప్రభుత్వంతో మాట్లాడి ఖచ్చితంగా సొంతింటికల నెరవేర్చుతామని చెప్తున్నప్పటికీ కూడా మీరు ఇంకా వాటి భ్రమలకి పోయి ఆ కార్మిక సంఘాల దగ్గర తీస్తే ఇంకా మన మనుగడ ఉండదని చెప్పి ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నా. ప్రతి కార్మికుడు ఈసారి అన్ని ఏరియాల్లో పెద్ద మొత్తంలో సిఐటి యూనియన్లు చేరిండ్రు, ఆదరణ ఉంది. కానీ వాళ్ళు ఏదో మభ్య పెట్టడం వల్ల దయచేసి మనసు మార్చుకోకుండా ఖచ్చితంగా ఉదయించే సూర్యునికి గుర్తుకేసి అఖండ విజయం సాధించి మన హక్కులను నెరవేర్చడం కోసం అందరూ సహకరించాలని 28వ తారీఖు ఖచ్చితంగా మనం అన్ని డివిజన్లో విజయోత్సవాల కోసం సహకరించి ప్రతి కార్మికుడు ఉదయించే సూర్యుని గుర్తుకు సిఐటి గెలిపించాలని రాజగడ్ రెడ్డి గారిని అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. మొట్టమొదటిసారిగా గోదావరిఖని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్
ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు. 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430. బ్యాక్ టు న్యూస్. సింగరేణిలో గడియారం గంట మోగాల్సిందేనని, INTUC గెలవాల్సిందేనని INTUC ఆజీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం ఆశాభావం వ్యక్తం చేశారు. గోదావరిఖని జనక్ భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యలు తీరాలంటే కార్మికులంతా గడియారం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. INTUC నాయకులు జనక్ ప్రసాద్ నాయకత్వంలో కార్మికులకు ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, కార్మికులకు సర్కార్ సంఘం INTUC ద్వారానే న్యాయం జరుగుతుందని తెలిపారు. ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి వచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించారు. పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు, శ్రీధరబాబు మంత్రులు శ్రీధరబాబు గారు, మరి ఈ రామగుండం గోదావరిఖనికి వచ్చి మక్కన్ సింగ్ గారు, మరి మా INTUC ఆల్ ఇండియా అధ్యక్షులు సంజయ్ రెడ్డి గారు, మా జనక ప్రసాద్ గారు, మరి కార్మికులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా INTUC గుర్తు గడియారం గుర్తు అని తెలియజేస్తున్నాం. సింగరేణి ఎన్నికలకు రంగం సిద్ధమైంది. బుధవారం సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో జరగనున్న గుర్తింపు సంఘం ఎన్నికల్లో 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బుధవారం జరగనున్న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు కేంద్ర కార్మిక సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో 39,748 మంది కార్మికులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎన్నికల కోసం 84 పోలింగ్ కేంద్రాలు, 700 మంది సిబ్బందిని కేటాయించారు. ఎన్నికలు పూర్తయిన తర్వాత శ్రీరాంపూర్, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెంలలో కౌంటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో జరగనున్న ఎన్నికల్లో 13 కార్మిక సంఘాలు బరిలో నిలిచాయి. 1998 నుంచి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తుండగా ఈసారి AITUC విజయం సాధించింది. ఇప్పటి వరకు 6 సార్లు ఎన్నికలు నిర్వహించగా 3 సార్లు AITUC, 2 సార్లు TBGKS, 1 సారి INTUC విజయం సాధించాయి. సింగరేణి వ్యాప్తంగా వివిధ డివిజన్లలో ఉన్న ఓటర్ల వివరాల ప్రకారం బెల్లంపల్లిలో 986 మంది కార్మికులు, మందమరిలో 4,876 మంది కార్మికులు, శ్రీరాంపూర్లో 9,124 మంది కార్మికులు, కార్పొరేషన్లో 1,192 మంది, కొత్తగూడెంలో 2,370 మంది, మనుగూరులో 2,414 మంది, ఇల్లందులో 603 మంది, నైని ఒడిశాలో 2, ఇక భూపాలపల్లిలో 5,350 మంది, రామగుండం 1లో 5,430 మంది, రామగుండం 2లో 3,479 మంది, ఆడ్రియాలలో 947 మంది, రామగుండం 3లో 3,063 మంది కార్మికులు మొత్తంగా 39,748 మంది గుర్తింపు సంఘం ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా గత ఎన్నికలలో గెలుపొందిన యూనియన్లను సింగరేణిలో 6 సార్లు జరిగిన గుర్తింపు సంఘం ఎన్నికల్లో 1998లో AITUC 31,938 ఓట్లతో, 2001లో AITUC 21,599 ఓట్లతో, 2003లో INTUC 30,291 ఓట్లతో, 2007లో AITUC 30,385 ఓట్లతో, 2012లో TBGKS 23,311 ఓట్లతో, 2017లో TBGKS 23,845 ఓట్లతో విజయం సాధించాయి. 2023లో 7వసారి జరుగుతున్న ఎన్నికల్లో ప్రధాన పోటీ AITUC, INTUC మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తుండగా
కొన్ని చోట్ల సిఐటియు కూడా గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విజయం ఎవరిని వరిస్తుందో బుధవారం కార్మికులు ఇచ్చే తీర్పుపై ఆధారపడి ఉండనుంది. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో గడియారం గుర్తుకు ఓటు వేసి ఐఎన్టీయూసీని కార్మికులంతా గెలిపించండి ఐఎన్టీయూసీ సెంట్రల్ కమిటీ మెంబర్ గంటా సత్యనారాయణ కోరారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణిలో సర్కార్ సంఘం గెలిస్తేనే కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల పట్ల సానుకూల దృక్పథంతో ఉందని, కార్మికులంతా సంస్థ పరిరక్షణ కోసం గడియారం గుర్తుకు ఓటు వేసి 6 గ్యారంటీలను పొందాలని ఐఎన్టీయూసీని గెలిపించాలని అభ్యర్థించారు. సింగరేణి వ్యాప్తంగా ఐఎన్టీసీ పక్షాన ఇలా సింగరేణి ప్రాంతం అంతా మా దగ్గర ఉన్న ఎమ్మెల్యేల అందరినీ 12 మంది ఎమ్మెల్యేలను అందరినీ కూడా మరి వారు కార్మికులంతా ఆదరించి వన్ సైడ్ ఓట్లేసి అందరినీ గెలిపించడం జరిగింది. వయా మీడియా లేకుండా కార్మికులంతా కూడా గడియారానికి ఓటేసి మేనేజ్మెంట్తోని కార్మికులకు ఉన్నటువంటి సమస్యలన్నీ పరిష్కరించుకోవడానికి ఇవాళ మరి ప్రతి ఒక్క కార్మికుడు కూడా ఐఎన్టీసీ జిందాబాద్, గడియారం గుర్తుకే మన ఓటు అని చెప్పి ప్రతి ఒక్క కార్మికుడు కూడా తిరగడం జరిగింది. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పరంగా వచ్చే సంక్షేమ పథకాలలో పాత్రికేయులకు ప్రథమ స్థానం కల్పించేలా కృషి చేస్తా రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ వెల్లడి. పదకొండు ఏరియాల్లో ఏఐటీయూసీని గెలిపించే దిశగా కార్మికులు సమాయత్తమయ్యారు. ఏఐటీయూసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ధీమా. సింగరేణిలో నిజాయితీగా కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం పనిచేసే సిఐటియును ఆదరించండి. ఉదయించే సూర్యుని గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి పిలుపు. సింగరేణిలో గడియారం గంట మోగాల్సిందే, ఐఎన్టీయూసీ గెలవాల్సిందే. ఐఎన్టీయూసీ ఆర్జీవన్ ఉపాధ్యక్షులు కచ్చకాయల సదానందం ఆశాభావం. సింగరేణి ఎన్నికలకు రంగం సిద్ధం. సింగరేణి వ్యాప్తంగా 11 డివిజన్లలో ఓటు హక్కు వినియోగించుకోనున్న 39,748 మంది కార్మికులు. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.